కాకుండా పేద ప్రజల బతుకులు మారాలి. ప్రజల బతుకులు మారినప్పుడే అందరి బతుకులు మారుతాయని, పేదల పుణ్యవానికి భూమి కావాలని, కష్టజీవులకు తగిన ఫలితం రావాలని పోరాటం చేసినటువంటి ఉద్యమంలో జిల్లాలో తన అంతు పాత్ర కీలకంగా ఉంటూ ఉద్యమంలో తనదంటు శైలి విధానంలో ఉద్యమాలు నడిపించి ఎన్నో సమస్యలు పరిష్కారం చూపెట్టినటువంటి వ్యక్తి. తన ఉన్నటువంటి అరసపల్లి విలేజ్లో కూడా ఎన్నో సమస్యలు, లోకల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి. అతను 3 సార్లు కౌన్సిలర్ గెలిచిందంటే ప్రజల్లో ఎంత గుండెల్లో నిలిచిపోయినది దానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. అందుకోసం అతని ఆశయం అతను లేనంత మాత్రాన కాకుండా అతని ఆశయం ఇంకా మిగిలి ఉంది కాబట్టి అతని ఆశయ సాధన కోసం ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన, కూలీల పైన, రైతుల పైన ఉంది కాబట్టి ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త, పార్టీ కార్యకర్తలందరూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను అందరికీ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ నాయకవర్ నరసయ్య తన జీవితమంతా బ్రతికున్నద్దుడు ఈ పేదల కోసమే పనిచేసిండు. ముఖ్యంగా చెరుకు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద అన్ని సమస్యలకు తానే ముందుండి అనేక సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి. మరియు పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తను 3 సార్ల కార్పొరేటర్గా గెలిచి ఆ గ్రామ ప్రజల మన్నల్ని పొంది ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిండు. తన శ్వాసంతా పేద ప్రజల మీదనే ఉండేది కాబట్టి ఈ నెల 21వ తారీఖు నాడు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో తన తొలి సంతాప సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంతాప సభకు ముఖ్య వక్తగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు అన్న వస్తున్నాడు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా, రైతులు, రైతు కూలీలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ రావాల్సిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాం. కామ్రేడ్ నాయకవర్ నరసన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉద్యమానికి వెన్న తెచ్చిండు. ధనిక రైతు కుటుంబంలో పుట్టి కూడా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని బతికే వాళ్ళంతా సుఖ సంతోషంలో జీవించాలని, ఈ దోపిడీ లేని సమాజం కావాలని చెప్పేసి ఆకాంక్షించి చాలా సంవత్సరాలు తాను బతుకున్నంత కాలం పోరాటాలనే జీవించిండు, పోరాటాలనే మరణించిండు. అంతేకాకుండా కమ్యూనిస్టు రాజ్యం ద్వారానే, శ్రామిక విప్లవం ద్వారానే దేశంలో ఉన్నటువంటి ఆశేష ప్రజానీకానికి విముక్తి ఉంటుందని చెప్పేసి భావించి చివరి వరకు కూడా ఉద్యమాల్లో నిలిచినటువంటి నరసయ్యకు విప్లవ జోలు అర్పిస్తున్నాం. నరసయ్య యొక్క లక్ష్యాన్ని, ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ నరసయ్యకు మరోసారి విప్లవ జోలు అర్పిస్తున్నాం. మరణం సహజం, కానీ ప్రజల కోసం ఈ దేశంలో మార్పు రావాలని కోరుకొని దానికోసం కనిపించి పనిచేయడం చాలా ఉన్నతమైంది. నాయకవర్ నరసన్న ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా తాను ఈ దేశంలో శ్రమ దోపిడీ జరుగుతుంది, ఆ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ అఖిల భారత రైతు కూలీ సంఘంలో క్రియాశీల పాత్ర పోషించాడు. అర్సాపల్లిలో నాయకవర్ నరసన్న తాత అని చెప్తారు. అర్సాపల్లి గ్రామ సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కోసము కౌన్సిల్లో పెద్ద ఎత్తున పోరాడిండు. అదేవిధంగా ఆ రోజు బీజేపీ చైర్మన్ ఉన్నటువంటి కాలంలో మిగతా ప్రతిపక్షాలకు, తర్వాత ఆ బీజేపీకి ఒక మధ్యవర్తిగా విధించి అనేక సమస్యల పరిష్కారానికి ఒక మార్గదర్శిగా భీష్మ పాత్రగా వివరించినట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల మన్నన పొంది అనేక సమస్యలు తన శ్వాస ఉన్నంత కోసం వరకు తన ప్రజల పక్షాన ఉన్నాడు. అంతేకాదు రైతు కూలీ సంఘ గౌరవజ్ఞుడే కాదు, ఆయన ప్రజా కళాకారుడు. ఈ జిల్లాలో ప్రజాకళా మండలి అర్సాపల్లిలో ప్రారంభమైన తొలితరంలో తాను ఒక ముఖ్యమైన పాత్ర, భూస్వామి పాత్ర, రైతు పాత్ర, అనేక కుట్ర నాంది నాటకాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. నిజామాబాద్ జిల్లా కాదు, ఇటు కరీంనగర్, లేకపోతే హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో అనేక నాటక ప్రదర్శనలు చేయడం జరిగింది. అట్లా ప్రజా కళాకారుడుగా అట్లా కళాకారులను ప్రోత్సహించడు, విద్యార్థులను ప్రోత్సహించడు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద
పోరాటం చేసిండు. నిజాం సాగర్ ఆయకట్టు రక్షణ కోసం ఆ రోజు పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో మన నరసన్న పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి నరసన్న అటువంటి జీవితం అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకం. కాబట్టి ఈనాటి యువత కానీ, రైతు సంఘం నాయకులు కానీ, లేకపోతే ప్రజానాయకులు కానీ మన నాయకవాటి నరసన్న స్ఫూర్తితో మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దోపిడీ వ్యవస్థ మారే వరకు మన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి అక్కడ పట్టణ సమస్యలైనా, కార్మిక సమస్యలైనా, రైతుల సమస్యలైనా మొత్తం పరిష్కారం కావాలంటే ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ రావాలి, శ్రమ దోపిడీ చేయని వ్యవస్థ రావాలి, మెరుగైన సమాజం రావాలి. కాబట్టి ఆ విధంగా మనం పోరాడినప్పుడు మాత్రమే నరసన్నకు నిజమైన వారసులమవుతామని చెప్పి తెలియజేస్తూ నరసన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సిపిఎం గా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.